మరి ఎంప్లాయీస్కి సంబంధించి పిఆర్సీ 40% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది చేయగలుగుతారా? ఇప్పుడు మీరు 40% ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్, అది వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారా? మరి ఇన్ని సంక్షేమ పథకాలకు సంవత్సరానికి మేము 52,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి 1,25,000 కోట్లు ఇవ్వాలా? మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారా? ఈ 1,500 రూపాయలు ఇస్తారా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సాధ్యాసాధ్యాలు చుందుకే కదా ఇప్పుడు కూడా అవుట్స్పోకెన్గా ఏది బయటికి రావట్లేదు. మీరు గమనిస్తే మంత్రులుగా ఉన్నవాళ్ళు అవుట్స్పోకెన్గా ఏది మాట్లాడట్లేదు. ఎవరికి వాళ్ళు మాకు వచ్చేస్తాయని ఆశపడతా ఉన్నారు. ఇప్పటికీ అది అవుతుందో లేదో అనేది రియాలిటీ తెలిసే కదా నెక్స్ట్ వాయిస్ మారేది. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సభలో ఈ 11 మందితో చేయగలిగేది ఏం లేదు. మీరు ఇస్తే 4 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాము, ఇవ్వలేదు నెక్స్ట్ 2029 ఉండనే ఉంది కదా.